విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీఎస్పీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళలు ముందుగా అంబేద్కర్ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం యూనియన్ అధ్యక్షులు ధర్మాన కృష్ణ, కార్యదర్శి గౌరీ శంకర్, రిటైర్డ్ ఎంఆర్ఓ దేపారాకి, రామప్పడు, బొట్స జానకీరాం మాస్టారు, తురక బలరాం మాస్టర్, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బొట్స బుద్ధుడు మాస్టర్ మాట్లాడుతూ నేడు మహిళలు సైన్స్, కళలు, రాజకీయాలు, వ్యాపారం వంటి అన్ని రంగాలలో తమ ప్రతిభను చాటుతున్నారని, మహిళా సాధికారత అంటే కేవలం ఉద్యోగం చేయడం కాదు, తమ నిర్ణయాలు తామే తీసుకునే స్వేచ్ఛను పొందడం అన్నారు. క్షేమం ఒక వెలిగిచుండెడి ఉమాసతికి మృక్కుదన్. ఈ సంస్థని మరవకూడదు, ఎందుకంటే భారతదేశానికి ప్రపంచానికి వెలుగునిచ్చింది ఆవిడ. అంబేద్కర్ గారు ఎలాగైతే ఈ సమాజం కోసం నలుగురు పిల్లల్ని త్యాగం చేసి మనకు వెలుగునిచ్చారు, ఈవేళ మనం వెలుగును అనుభవిస్తున్నామంటే బికాస్ ఆఫ్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే సావిత్రిబాయి పూలే కూడా వాళ్ళిద్దరు జీవితాలు త్యాగం చేసి ఇస్తే మన యూపీలో ఒక 4-5 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. కాశీరామ్ గారు ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. మీరేమవ్వాలని ఉందంటే నేను కలెక్టర్ అవ్వాలని ఉందని అన్నాడు ఆవిడ. అంటే ఎందుకంటే ఉదాహరణకు చెప్తాను, కలెక్టర్ అవ్వాలన్నారు. నీవు కలెక్టర్ అవ్వడం ఏంటి? ఈ యూపీలో ఉన్న కలెక్టర్లు అందరినీ నీ ముందు